ఫౌండేషనే లేకుండా అలాట్మెంట్ చేసి వీళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పించి 3,50,000 రూపాయలు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తే దానికి ప్రకారము 3,500 రూపాయలు 3,200 రూపాయలు ప్రతిరోజు ప్రతి నెల కూడా అధ్యక్ష ఈఎంఐలు కట్టుకుంటూ అంతకుముందు కట్టిన 1,00,000 రూపాయలకేమో 2,000 రూపాయలు అప్పులు చెల్లిస్తూ వాళ్ళు నానా నరకం అనుభవిస్తున్నారు అధ్యక్ష. రోజు కూడా ఆఫీస్కి కనీసం 50 మంది 100 మంది వచ్చి నిరసన కార్యక్రమాలు ఏంటి సార్ అంటే నేనేం చేయను బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా చేశారు అంటే నేను కూడా చెప్పుకున్నాను అధ్యక్ష, నేను కూడా బాధితుడిని, నాకు డబ్బులు ఇవ్వలేదు. సుమారు 123 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష. మా కంపెనీకి 123 కోట్ల రూపాయలు 2018 నుంచి 2019 నుంచి ఆఫీసు కూర్చుంటే 5 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 15 నెలలు అయిపోయింది ఆల్మోస్ట్. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఈ ఏపీ టిడ్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ, ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి మాత్రం 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి 60 కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిడ్కో ఇళ్ళు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష. ఇటు బెనిఫిషరీస్ నాశనం అయిపోయారు, బెనిఫిషరీస్ నాశనంతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు అధ్యక్ష. తమరి ద్వారా నేను మంత్రివర్యులను కోరేది ఏంటంటే అధ్యక్ష, మంత్రివర్యులు పాపం 18 గంటలు కష్టపడుతున్నారు అధ్యక్ష. ఎప్పుడు చూసినా మీటింగ్స్ రివ్యూస్ అది ఎట్లా ఉందంటే అధ్యక్ష, మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి మాత్రము మంచి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అధ్యక్ష, ఇది ఏపీ టిడ్కో ఇళ్ళు మాత్రము నత్త పడుగు పడినట్టు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్టర్స్ చేశారో లబ్ధిదారులకి బెనిఫిషరీస్కి ఇళ్ళు ఇవ్వాలి. ట్రై జంక్షన్లో 1296 ఇళ్ళు ఎప్పుడు నిర్మించేస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ టిడ్కో ఇళ్ళకి సంబంధించి సుబ్బిపల్లి వెంకి చౌక అంట సార్. సుబ్బిపల్లి వెంకి చౌకలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుకొట్టేసిపోయింది. నేను అడుగుతున్నా మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిడ్కో ఇళ్ళ దగ్గర కాలనీల్లో పాములు పెంచుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజు పాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. ట్యాంక్ సక్కుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణు కుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు, ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో, దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి. నేను అడుగుతున్నా మంత్రి గారిని, దీని మీద దృష్టి సారించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంటుగా చేసి, పాములు భయంకరమైన పాములు నేను వెళ్ళాను సార్, నేను పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి. కొండ చిలువలు తాజుపాములు కాలనీల్లో ఇది ఎంత భయానక పరిస్థితి. ఒకటి, బ్యాంకులని అర్జెంటుగా మీరు ఇమీడియట్గా తాళాలు లేకుండా ఆపండి సార్. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన అప్పుకి వీళ్ళు బాధ్యతలు అయిపోతున్నారు. నెలవారీ కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్ ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు కట్టమంటే వాళ్ళు దివాళా తీసే పేదవాడు మనం ఉన్నవాళ్ళకి ఇవ్వాల. దయచేసి దీన్ని గమనంలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ, తమకి నేను చెప్పిన 4-5 వాటి మీద స్పెషల్ డిబేట్ పెట్టించారు, ప్రత్యేక డిబేట్కి అవకాశం కల్పించారు. వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిడ్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో
ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో, కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3664 కోట్లు ఉంది అధ్యక్ష. 3664 కోట్లు పే చేయాల్సింది ఉంది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వాల, దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా, అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి సార్. ఇప్పుడు ఒకటి అధ్యక్ష కొన్ని దగ్గర హౌసెస్ పూర్తి చేశారు. అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే యాక్చువల్గా అక్కడ అధికారులు చేసుకోవాలి. ఈ మధ్య ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవ్రీ సాటర్డే ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని శాసనసభ్యులకు చెప్పండి, వాళ్ళు యాక్చువల్గా అలాట్ చేస్తారని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటారు.